ఏలూరు, నరసాపురం, రాజంపేట, కర్నూలు, నంద్యాల, చిత్తూరు తదితర ఎంపీ స్థానాలపై గందరగోళం. కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు దొరక్క ఆందోళన. బీజేపీ సీట్లపైన తేల్చలేకపోతున్న బాబు, నిర్ణయాలు తీసుకోలేకపోతున్న అధినేత, తీరుపై కారాలు నూరుతున్న నేతలు అంటూ వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తారు, వీళ్ళ దాంట్లో ఉన్నది వాళ్ళు హైలైట్ చేస్తారు. ఇకపోతే జనసేన దుకాణం క్లోజ్ అంటూ ఉత్తరాంధ్రలో జనసేన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు విశాఖలోని మాధవదారులో ఏర్పాటు చేసిన ఆ పార్టీ కార్యాలయం మూతపడింది. ఇప్పుడు అక్కడ ఆ భవన యజమాని టూలెట్ బోర్డు కూడా పెట్టారు. పార్టీ కార్యాలయ ఖర్చును భరించేందుకు స్థానిక నేతలు ఎవరు ముందుకు రాకపోవడం, కనీసం అద్దె కూడా చెల్లించకపోవడంతోనే భవన యజమాని ఖాళీ చేయించినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మరికొంతకాలం ఈవీలకు ఊరట. ఈ నెల 31తో ముగుస్తున్న ఫేమ్ 2 పథకం స్థానంలో ఈ మొబిలిటీ ప్రమోషన్స్కి విద్యుత్ వాహనాల కోసం 500 కోట్లతో కేంద్రం కొత్త పథకం. ఏప్రిల్ 1 నుంచి జూలై చివరి వరకు కొనే వాహనాలకు వర్తింపు. 2 వీలర్లకు 25,000, 3 వీలర్లకు 50,000 వరకు ప్రయోజనం. దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ఈవీ విధి విధానాలంటూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్ 2 పథకం ముగుస్తున్న తరుణంలో మరొక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి 500 కోట్లు కేటాయించింది. మార్చి 31తో ఫేమ్ 2 పూర్తవగానే ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం అమల్లోకి వస్తుంది. కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అయితే